మొన్న ఇండియా నుండి యూఎస్ఏ రావడానికి ఎంత ఎక్స్‌పెన్సెస్ అవుతాయో చెప్పాను కదా! సో, అవన్నీ బ్రేక్ డౌన్ చేసి చెప్పమన్నారు. సో, ఈ రోజు టోటల్ ఎక్స్‌పెన్సెస్ బ్రేక్ డౌన్ ఎంత అవుతుందో చూద్దాం. యూఎస్ఏ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాయాలి. అంటే ఐఎల్స్, టోఫెల్, జీఆర్ఈ ఇలాంటి టెస్ట్స్ రాయాలి. ఇందులో జీఆర్ఈ ఆప్షనల్ అనమాట. ఇట్స్ నాట్ మ్యాండేటరీ. ఓన్లీ కొన్ని పర్టిక్యులర్ యూనివర్సిటీసే ఖచ్చితంగా జీఆర్ఈ కావాలి అంటారు. బట్ ఐఎల్స్ ఆర్ టోఫెల్స్‌లో ఏదో ఒక టెస్ట్ డెఫినెట్‌గా రాయాలి. సో, వాటి ప్రైజెస్‌కొస్తే ఐఎల్స్ అయితే $180 ఉంటుంది. అంటే 16,300 అలా అవుతుంది. టోఫెల్ $205-220 అవుతుంది. అంటే 18,700-20,000 వరకు అవుతుంది. ఇక జీఆర్ఈ అయితే $220-225 వరకు అవుతుంది. అంటే 20,000-20,500 వరకు అవుతుంది. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ రాసాక యూనివర్సిటీస్ అప్లై చేసుకోవాలి యూఎస్ లో ఉండేవి. సో అవి 10 వరకు అప్లై చేసుకోవచ్చు. బట్ మాక్సిమం 5-6 యూనివర్సిటీస్ అప్లై చేస్తారు. ఎందుకంటే ప్రతి యూనివర్సిటీకి అప్లికేషన్ ఫీజు పే చేయాల్సి వస్తుంది. ఆ అప్లికేషన్ ఫీజు $50-120 వరకు ఉంటుంది బేస్డ్ ఆన్ ద యూనివర్సిటీ. అంటే $4,000-11,000 వరకు అవ్వచ్చు ప్రతి యూనివర్సిటీ అప్లికేషన్ ఫీజు. ఇలా యూనివర్సిటీస్ కి అప్లై చేసి అడ్మిషన్ కన్ఫర్మ్ అయిన తర్వాత సెవీస్ కి అప్లై చేయాలి. సో ఆ సెవీస్ అప్లికేషన్ ఫీజు కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటుంది. లైక్ $350 ఉంటుంది. అంటే 32,000 వరకు అవుతుంది. తర్వాత వీసా అప్లికేషన్ వేయాలి. అది $185 వరకు ఉంటుంది. అంటే 17,000 అవుతుంది. దెన్ వీసా ఇంటర్వ్యూకి స్లాట్ బుక్ అయిన తర్వాత మీరు ఒక స్టేట్ లో ఉండి వీసా ఇంటర్వ్యూ స్లాట్ ఇంకో స్టేట్ లో బుక్ అయితే మీరు అక్కడికి వెళ్లాల్సి వస్తుంది. సో అక్కడికి ట్రావెల్ ఛార్జెస్, అక్కడ అకామిడేషన్ ఛార్జెస్, ఫుడ్ ఛార్జెస్ ఇవన్నీ కలిపి 5,000-10,000 అవ్వచ్చు. వన్స్ వీసా అప్రూవ్ అయిన తర్వాత ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవాలి కదా. సో అవి 1 lakh to 2 lakhs వరకు అవుతాయి. ఇట్స్ డిపెండ్స్ ఆన్ టైమ్, డేట్ అండ్ ఆల్సో పర్టికులర్ ఎయిర్లైన్స్ మీద కూడా ఉంటుంది. ఇక ఫ్లైట్ టికెట్స్ కూడా అయిపోయిన తర్వాత డెఫినెట్గా షాపింగ్ చేస్తాం. లైక్ బేసిక్ థింగ్స్ కానీ, క్లోతింగ్ కానీ, ఫుడ్ కానీ ఏదైనా. సో మొత్తం కలిపి 30,000-50,000 వరకు అవుతుంది. ఇది డెఫినెట్గా ఇండివిజువల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే అది మన చాయిస్ ఎంత స్పెండ్ చేస్తామని. అప్రాక్సిమేట్గా 50,000 అయితే అవుతుంది. సో ఓవరాల్గా ఇండియాలో ఉన్నప్పుడు అయ్యే ఛార్జెస్ మాత్రం ఇవే. ఇంకా ఇండియా నుండి యూఎస్ఏ వచ్చేటప్పుడు సేఫ్ సైడ్ సేవింగ్స్ లాగా డెఫినెట్గా 1.5 lakh to 2 lakhs తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇండియా నుండి ఇక్కడికి రాగానే బేసిక్ ఛార్జెస్ ఉంటాయి కదా. లైక్ ట్రాన్సిట్ ఛార్జెస్, అకామిడేషన్ ఛార్జెస్ అండ్ బేసిక్ థింగ్స్ లైక్ సిమ్ తీసుకోవడం, లేదా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం, లేదా ఇనిషియల్ స్టేజెస్లో ఫుడ్ ఛార్జెస్ కానీ ఇవన్నీ కలిపి ఆ అమౌంట్ యూజ్ అవుతుంది. ఇంకా ఫైనల్గా అన్నీ చూసుకుంటే టోటల్గా ఇంత అమౌంట్ అవుతుంది మొత్తం. ఈ ఇండివిజువల్ ప్రైజెస్ కానీ లేదా టోటల్ అమౌంట్ కానీ ఇదైతే కాన్స్టెంట్ కాదు. స్లైట్ చేంజెస్ అవుతూ ఉంటాయి బేస్డ్ ఆన్ టైం. టోటల్గా ఇండియా టు యూఎస్ఏ F1 వీసా మీద ఎక్స్పెన్సెస్ బ్రేక్ డౌన్ అయితే ఇది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ స్టే ట్యూన్, ఫాలో ఫర్ మోర్ యూఎస్ఏ అప్డేట్స్. బాయ్.